జగన్నాథం వాళ్ళ కుటుంబమంతా కలిసి ఒకరోజు కారులో పిక్నిక్ బయలుదేరారు. మానేరు నది ఒడ్డునే ఉన్న మామిడి తోటలో దిగారు. అందరూ కలిసి మానేరు డ్యాం వైపు వెళ్లారు. బసలో మాత్రం జగన్నాథం భార్య వరమ్మ, వాళ్ళ చిన్న కోడలు లక్ష్మి కాపలా కోసం ఉండిపోయారు. ప్రయాణ బడలిక వల్ల ఇద్దరికి నిద్ర పట్టేసింది. అంతలోనే ఏదో అలికిడి విని నిద్రపోతున్న లక్ష్మి లేచి కూర్చుంది. చుట్టూ ఉన్న కోతులు వాటి చేతుల్లో మామిడి పళ్ళు కనిపించాయి. అంతే, లక్ష్మి గావు కేక పెట్టింది. వరమ్మ గబ్బాలన లేచి కూర్చుంది. దాంతో కోతులన్నీ చేతుల్లో పళ్లతో సహా చెట్లెక్కేశాయి. బొట్టలో రెండు పళ్ళు మిగిలిపోయాయి. వాటిని చూడగానే వరమ్మకు ఏదో చిన్ననాడు వాళ్ల బామ్మ చెప్పిన కోతుల కథ గుర్తుకు వచ్చింది. వెంటనే తాను పండు తీసుకుని లక్ష్మి చేతికి ఇంకో పండు ఇచ్చింది. ఇద్దరు ముందుగా అనుకున్నట్లు తమ చేతుల్లోని పండు చెట్ల మీదున్న కోతుల వైపు చూపి దూరంగా విసిరివేశారు. వాళ్లలాగే కోతులన్నీ పండ్లు దూరంగా విసిరేస్తే వెంటనే తీసుకుందామని సిద్ధంగా ఉన్నారు. కానీ వారు అనుకున్నట్లు జరగలేదు సరికదా. ఎక్కడి నుండో 2 కోతి పిల్లలు వచ్చి వాళ్ళు విసిరిన 2 పళ్ళు చెరొకటి అందుకొని పరుగున వెళ్లి చెట్లెక్కేశాయి. కోడళ్లు హతాశలై చూస్తుంటే కోతులన్నీ ఎంచక్క పళ్లన్నీ తినేశాయి.